వెళ్ళిపోతాయి, దొంగతనంగా తీసుకువెళ్తారని ఈ రకంగా అన్న కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అనవసరంగా ఇలాంటి వాటిల్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారేమో అని చెప్పి మరొకరు మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ టీవీలో చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వివేక్ బాబు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. ఇక్కడ బాలకోటయ్య గారు, అమరావతి బహుజన్ జేఏసీ అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వివేక్, ఏ రకంగా చూడాలి జరుగుతున్న పరిణామాలు? ఏడాది పాలనలో అనుకున్నవి చాలా వరకు కూడా సాధించలేకపోయారు. సూపర్ 6 అన్నారు, ఎక్కడా కూడా 6 ఎక్కడ కనిపించలేదు. 4 కూడా కొట్టలేకపోయారు అని. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సూపర్ 6 హామీలు గురించి చాలా సందర్భాల్లో చాలా రకాలైన విమర్శలు డిబేట్ల సాక్షిగా చేస్తున్నారు. అందులో దానికి ఒక్కొక్కటిగా సూపర్ 6 ఏమేమి చెప్పారు, వాటికి సంబంధించినవి యువతకి సూపర్ 6లో ఒక్కొక్కటి చెప్తున్నాను. దానికి ఎంతవరకు నెరవేర్చామని చాలా రకాలైన డౌట్లు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి 15,000, ప్రతి మహిళకు నెలకు 1,500, ప్రతి రైతుకు ఏటా 20,000 ఉచిత బస్సు వస్తుంది. ప్రతి రైతుకు ఏటా 20,000 అనేది రేపు నెలలో స్టార్ట్ చేస్తున్నాము. స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించినది ఏడాదికి అమల్లో ఉంది, ఇది కూడా రేపు నెల ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఉంది. జరగాల్సినవి ఇంకా ఉపాధికి సంబంధించిన 20 లక్షలకు సంబంధించిన ఉపాధికి సంబంధించి, అలాగే నిరుద్యోగ వృత్తికి ప్రతి మహిళకు 1,500, ఈ 2 మిగిలి ఉన్నాయి. ఈ 2 కూడా జరగబోతున్నాయి. ఉపాధి గురించి ఆల్రెడీ మనము చాలా రకాలైన కంపెనీలను తీసుకొస్తున్నాము, పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొస్తున్నాము. దాదాపుగా విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు సంబంధించినవి ఎలాగైతే ఇండస్ట్రియల్ జోన్ జరుగుతుందో దానికి సంబంధించినది వస్తాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఏటా చేస్తున్నాము. అంటే మీరు అంటే కంపేర్ చేయాల్సి వస్తే ప్రతిసారి ప్రభుత్వంతో పోలిక వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు మే 30 ప్రమాణ స్వీకారం 2019లో సీఎంగా చేస్తే అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? జనవరి 9, 2020లో ఇచ్చారు. చెప్తున్నాను, ఆగండి, ఒక్కొక్క పథకం గురించి చెప్తున్నాను. మీరు చెప్పేది కరెక్టే, వాళ్ళకు ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫండ్స్ లేకపోగా వాళ్ళు చేసిన అప్పులకు ఇవ్వలేదు అన్న ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే మీ వైఫల్యం అనిపించదా? అంటే వాళ్ళు ఎప్పుడూ చేశారు, వాళ్ళకి 11 వచ్చినాయండి. అలా చేసినట్టు నేను వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, గత ప్రభుత్వము పప్పులు బెల్లాలాగా చేసిన నిధులకు సంబంధించిన డెఫిషిట్ సంబంధించిన ఫైనాన్షియల్ డెఫిషిట్ ఎంత స్థాయికి వెళ్ళిందో అధికారులు ప్రభుత్వకి తెలియలేదా? ఎంత డెఫిషిట్ అంటే హామీలు ఇస్తే నెరవేర్చగలమా లేదా? నేను అదే అంటున్నాను. మనము ఆ యొక్క బడ్జెట్ అంత తెలిసినప్పటికీ కూడా మేము చేయగలం అనే సత్తాతోనే ఇస్తున్నాము. 1 or 2 days or 1 or 2 months డిలే అయినా ఒప్పుకున్నా కూడా మేము అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రజలను ఒప్పించే కార్యక్రమంలో వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని ఎక్కువగా మేము తీసుకుంటున్నాము. సో దట్ ఒక్కొక్కటికి జరుగుతున్నాయి, చేస్తున్నాము. ఇప్పుడు నిన్ననో మొన్ననో మీ డిబేట్లోనో ఎవరో డిబేట్లోనో 99లోనే ఆ విశ్వం మీద ఒక ఆయన అనలిస్టు ప్రతిసారి ఏమంటాడంటే 3 సిలిండర్లు ఎక్కడొచ్చాయి. ఎక్కడేంటి, దానికి 3 సిలిండర్లు 4 మూల 12, ఏడాదికి 3 సిలిండర్లు. ఒక సెషన్ ఏప్రిల్కి అయిపోయింది, రెండో సెషన్ ఏప్రిల్ నుంచి మొదలైంది. 3 సిలిండర్లు ఒకేసారి ఇచ్చేయాలన్నట్టు వాదిస్తూ ఉంటాడు. కనీస కామన్ సెన్స్ లేని మనుషులు అలాంటి వాళ్ళు. సో ప్రజలకు ఎలాంటి అవాస్తవాలు చెప్తారంటే ఇలాంటి అవాస్తవాలు చెప్తారు. 4 మూల 12, 4 నెలలకు ఒకసారి సిలిండర్ వస్తుంది. 4 నెలలకు ఒకసారి వేసేది డబ్బులు కాంపన్సేషన్గా 4 నెలల్లో వేస్తారు, విదిన్ 90 days లోపల. కొందరికి వారంలో పడుతున్నాయి, కొందరికి మ్యాక్సిమం అంటే 15 to 20 daysలో పడుతున్నాయి, వాళ్ళ అడ్జస్ట్మెంట్లను బట్టి. సో అమలు చేయలేదని ఇలాంటి వాళ్ళు వాదిస్తున్నప్పుడు మేము ఎంత చెబుతున్నా కూడా కొన్నిసార్లు అర్థం కాకపోగా విమర్శలకు తారితీస్తుంది. సో మిగిలిన 2 హామీలకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో జరుగుతుంది. వాళ్ళు అసలు జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి 1వ తారీఖు అన్నారు. కనీస కానిస్టేబుల్ నియామకాలు చేయలేకపోయారు. కానిస్టేబుల్ నియామకాలు అంటే 5 ఏళ్ల పాటు 6,343 కానిస్టేబుల్ ప్రక్రియ జరుగుతోంది. డిఎస్సి జరుగుతోంది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి డిఎస్సి మొదలైంది కదా. ఇప్పుడు మనం ఇచ్చిన హామీలకు సంబంధించి డిఎస్సి మీద కూడా వ్యతిరేకత రావట్లేదు. వివేక్, మీరు చదువుకున్న వాళ్ళు అలా వ్యతిరేకత వస్తుంది. డిఎస్సి మీద అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ 6 నెలల నుంచి అభ్యంతరాలు తీసుకోవడం జరిగింది. మేము ఏమనుకున్నామంటే జూన్ కల్లా నియామకాలు జరిగిపోయి
వాళ్ళని కూర్చోబెట్టాలి కాలేజ్ స్కూల్స్లో అని అనుకున్న దానికి వాళ్ళ అభ్యంతరాలు తీసుకోబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది. ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటా ఉంటే విద్యా సంవత్సరం నష్టపోతుంది. అభ్యర్థుల వయసు ప్రతిరోజు అభ్యర్థికి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ప్రతి ఒక్క రోజు వాళ్ళకి క్యాలిక్యులేట్ అవుతుంది. బికాజ్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కట్ ఆఫ్ అయిపోతుంది కదా. సో వాళ్ళని అభ్యంతరాలు తీసుకునే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎప్పటికీ తేలదు. అందుకోసమనే సూపర్ 6 హామీలు కావచ్చు, గవర్నమెంట్ మీద వీళ్ళు నిత్యం విషప్రచారం 11 వచ్చినా కూడా మేము ఆ విషప్రచారాన్ని కూడా వాళ్ళలాగా మేమేమి వాళ్ళ మీద పడిపోయి కొట్టడమో కేసులు పెట్టడమో ఇంకోటి చేయట్లేదు. వాళ్ళ అభ్యంతరాలను తీసుకుంటున్నాము. వాళ్ళ ప్రతిపక్షం కాకపోయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నామో నోట్ చేసుకుంటున్నాము. వాళ్ళ ప్రజల సమస్యలుగానే ఏంటి తీసుకుంటున్నాము. కస్టడీలో కాకాని మొత్తం నిజాలు కక్కించాడు అంటున్నారు. కక్కించారా అంటే సజ్జలకేమో బిగిస్తున్నారట వచ్చు. అలా అని కాదు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఫారెస్ట్ ల్యాండ్లు తీసుకోవడము ఏవైతే ఉన్నాయో ఎవిడెంట్గా అధికారులు తేల్చినట్టు, మనం తేల్చినట్టు కాదు. ఏవైతే సెక్షన్ల ప్రకారం వాళ్ళైతే వైలేట్ చేశారో ఆ వైలేషన్కి సంబంధించినవి కేసులు ఎదుర్కొంటున్నారు. దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది? కోర్టు తీసుకెళ్తారు, కోర్టు ఆధారాలు అడుగుతుంది, ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ వేస్తారు. సో దానికి సంబంధించిన ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. మనం ఏంటి, ప్రభుత్వంగా బాధ్యత ఏంటంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే ప్రజల సొమ్ము దోపిడీ చేయబడిందో దానికి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఆ పని మేము చేస్తున్నాము. ప్రతి శాఖలో జరిగిన అవినీతిని తీస్తున్నాము, దాన్ని ప్రజల ముందు పెడుతున్నాము. కోర్టులు డిసైడ్ చేస్తాయి. వాళ్ళు నిజంగా తప్పు చేయలేదంటే డెఫినెట్గా బయటకు వస్తారు. అది మన చేతుల్లో వాళ్ళు సవాలు విసురుతున్నారు కదా వివేక్. ఏం పీకుతారో పీక్కోండి అంటున్నారు. వాళ్ళ భాష దమ్ముంటే